ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఎంఎస్ పెయింట్. ఈ ఎంఎస్ పెయింట్ యొక్క ఇంట్రడక్షన్ మాత్రం ఈరోజు నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఆ ఎంఎస్ పెయింట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చెప్పుకుందాం. చాలామంది ఎంఎస్ పెయింట్ని స్కిప్ చేస్తారు, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు సంబంధించింది, ఇది డ్రాయింగ్ వేయడానికి కదా, మనకు కాదు అనుకొని చాలామంది ఆ విధంగా అనుకుంటారు. కానీ ఎంఎస్ పెయింట్ వలన ఉపయోగం చాలా ఉంది. నవేడేస్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అంటే కంపల్సరీగా కంప్యూటర్ బేస్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. అక్కడ కీబోర్డ్ కంటే మౌజ్ ఎక్కువగా యూజ్ చేయవలసి ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి అని అంటే కంపల్సరీగా మౌజ్ మూవ్ చేయడం మీకు రావాలి. ఆ మౌజ్ మూవ్ చేయడం పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈరోజు మనం ఎంఎస్ పెయింట్ అనేది నేర్చుకోవాలి. ఎంఎస్ పెయింట్లో మనం చిన్న చిన్న డ్రాయింగ్స్ చేయడం వలన మనకు తెలియకుండానే మౌజ్ మూవ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకనే మనం నేర్చుకోవాల్సింది ఎంఎస్ పెయింట్, కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ ఎంఎస్ పెయింట్ వచ్చిన తర్వాత మౌజ్ మూవ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీరు ఎంత బాగా చదివినా మౌజ్ మూవ్ చేయడం రాకపోతే ఎగ్జామ్స్ మనం రాయడం ఇబ్బంది అవుతుంది. ప్రతి ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ చేశారు కాబట్టి కంపల్సరీగా ఈ టాపిక్ అనేది మీకు ఉపయోగపడుతుంది. క్లాస్లోకి వెళ్దాం. ఈ ఎంఎస్ పెయింట్ అనేది మనం అర్థం చేసుకుంటే దీన్ని మైక్రోసాఫ్ట్ పెయింట్ అని అంటాం. మైక్రోసాఫ్ట్ పెయింట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ పెయింట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలో మీకు నేను చెప్తాను. దాని ప్రకారం మనం అర్థం చేసుకుందాం. మైక్రోసాఫ్ట్ పెయింట్లో విండోస్ స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ ఓపెన్ చేసి జస్ట్ మీరు పెయింట్ అంటే చాలండి. పెయింట్ అని టైప్ చేయండి. ఈ విధంగా మనకి పెయింట్ అనే యాప్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. అయితే పెయింట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ కనిపిస్తున్న ఈ స్క్రీన్ని ఏమంటారు, ఒక్కొక్క ఆప్షన్ కూడా వివరంగా చెప్తాను. ఈరోజు మనకి ఇంట్రడక్షన్ మాత్రమే అవుతుంది. ఈ పెయింట్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ కొన్నిసార్లు ఈ వైట్గా ఉంది కదా, దీన్ని డ్రాయింగ్ ఏరియా అంటారు. ఇది ఇలా ఓపెన్ అవుతుంది కొన్ని సందర్భాలు. అప్పుడు ఈ డాట్ తీసుకొని డాట్ దగ్గర మనం కర్సర్ పెడితే ఏరో మార్క్ వస్తుంది. దాన్ని ఇలా మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఈ మొత్తం స్క్రీన్ అంతా కూడా మనకి ఈ విధంగా పెద్దదవుతుంది. ఈ పెయింట్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇన్సైడ్ ఆఫ్ ఎంఎస్ పెయింట్ అని ఇక్కడ మనం ఉంది. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ఎంఎస్ పెయింట్లో మొత్తం మనకి 10 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఇది టైటిల్ బార్, మెనూ బార్, ట్యాబ్స్ ఉంటాయి, రిబ్బన్ ఉంటుంది, అలాగే గ్రూప్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, రోలర్స్ ఉంటాయి, డ్రాయింగ్ ఏరియా, స్క్రోల్స్, స్టేటస్ బార్. ఈ విధంగా మనకి 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ మనకి టైటిల్ బార్ అంటే ఏంటి? ఇగోండి పైన కనిపిస్తుంది కదా, పైన బ్లూ కలర్ బార్ అనేది, ఈ బ్లూ కలర్ బార్ని టైటిల్ బార్ అంటే ఒక లైన్ అండి. ఈ చివరి నుండి చివరి వరకు ఉన్న లైన్ని బార్ అంటారు. ఈ టైటిల్ బార్ అని ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మనం ఓపెన్ చేసిన విండో యొక్క నేమ్ చూపిస్తుంది అన్నమాట. అందుకు దాన్ని టైటిల్ బార్ అని అంటాం. రెండో బార్ ఏంటంటే ఈ టైటిల్ బార్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి రైట్ సైడ్. ఒకటోది మినిమైజ్, రెండోది మ్యాక్సిమైజ్ లేదా రీస్టోర్, తర్వాత క్లోజ్. మనం మినిమైజ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఓపెన్ చేసిన విండోని టెంపరీగా టాస్క్ బార్ మీద క్లోజ్ చేయడానికి. మనకి ఏదైనా వర్క్ చేస్తుండగా డెస్క్టాప్ మీద ఏదైనా చిన్న అవసరం ఉందనుకోండి, ఆ అవసరం కోసం మనం ఫైల్ అంతా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మినిమైజ్ చేస్తే ఈ యొక్క ఫైల్ అనేది మనకి టాస్క్ బార్ మీద టెంపరీగా సేవ్ అవుతుంది. తర్వాత మరి మ్యాక్సిమైజ్ అంటే ఏంటంటే కొన్నిసార్లు పెయింట్ యొక్క విండో చిన్నదిగా ఓపెన్ అయితే దాన్ని పెద్దగా చేయాలంటే మ్యాక్సిమైజ్, మరలా దాన్ని చిన్నదిగా చేయాలంటే రీస్టోర్.
పెయింట్ యొక్క విండో పర్మనెంట్గా క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. రెండోది ఏంటంటే మెనూ బార్. ఈ బార్ని మెనూ బార్ అంట, ఎందుకంటే ట్యాబ్స్ ఉంటాయి, ఇక్కడ మెనూస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆఫీస్ బటన్ అంటారు లేదా ఫైల్ మెనూ అనొచ్చు. ఇక్కడైతే మాత్రం హోమ్ అనేదాన్ని మెనూ అనకూడదు, ట్యాబ్. అలాగే వ్యూ ట్యాబ్, 2 ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని ఆఫీస్ బటన్ అంటారు లేదా ఫైల్ మెనూ కూడా అంటారు. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే మనం డ్రాయింగ్ చేసిన తర్వాత మనం ఫైల్ సేవ్ చేయాలన్నా, ప్రింట్ చేయాలన్నా, తర్వాత కొత్త ఫైల్ మనకి ఏదైనా కావాలంటే న్యూ డాక్యుమెంట్ తీసుకోవడానికి, ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్స్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్. ఈ విధంగా మనకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఫైల్ మెనూ అంటారు. దీన్ని హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్, వీటిని ట్యాబ్స్ అంటారు. హోమ్, వ్యూ అనే వాటిని ట్యాబ్స్ అంటారు. తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇవ్వండి, ఇవన్నీ ఆప్షన్స్. అయితే ఈ హోమ్ ట్యాబ్ తర్వాత దీన్ని వ్యూ ట్యాబ్ అంటారు. వ్యూ ట్యాబ్లో కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కనుక సగం వరకు మాత్రమే చూపిస్తుంది, మిగతాదంతా ఎంటీగా ఉంది. హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పెద్ద బాక్స్ లాగా వచ్చింది చూసారా, దీన్ని రిబ్బన్ అంటారు. రిబ్బన్, ఎందుకంటే ప్రతి పేరు తెలుసుకోవాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంప్యూటర్కి సంబంధించి మనకి కోచింగ్స్ ఉంటాయి, వీటి మీద కోచింగ్స్ ఉంటాయి అన్నమాట. 1 మార్క్ చాలు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన ప్లేస్ మారడానికి, అందుకు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. దీన్ని రిబ్బన్ అంటారు. ఒక్కొక్క బాక్స్ని గ్రూప్స్ అంటారు. గ్రూప్స్ ఒకసారి చూడండి, ఇక్కడ క్లిప్ బోర్డ్ అనే ఒక గ్రూప్ ఉంది, ఇమేజ్ అనే ఒక గ్రూప్ ఉంది, టూల్స్ అనే ఇంకో గ్రూపు, బ్రష్ అనే చిన్న గ్రూప్ ఉంది, అలాగే షేప్స్ ఇది కొంచెం పెద్ద గ్రూపు, సైజ్ అనే ఒక గ్రూప్ ఉంది, అలాగే కలర్స్ అని చాలా పెద్ద గ్రూప్ ఉంది. ఈ ట్యాబ్లో మొత్తం అన్నిటికంటే ఈ కలర్స్ అనేది పెద్ద గ్రూపు, తర్వాత షేప్స్ అనేది పెద్ద గ్రూప్. ఈ విధంగా మనం గ్రూప్స్ కూడా ఉంటాయి. గ్రూప్ లోపల ఉన్న వాటిని ఆప్షన్స్ అంటాం. చూడండి, గ్రూప్ లోపల ఉన్న వాటిని ఆప్షన్స్ అంటాం. తర్వాత ఈ రిబ్బన్ క్రింద నుండే ఒక టాప్లో ఉన్న ఈ యొక్క మార్జిన్ని రోలర్స్ అంటారు. 2 రోలర్స్ ఉంటాయి, ఒకటి టాప్లో ఉంటుంది, రెండోది లెఫ్ట్లో కూడా ఉంటుంది. అలాగే రైట్ సైడ్ మనకు ఒక స్క్రోల్, పేజ్ అనేది అప్ డౌన్ చేయడానికి, లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయడానికి 2 స్క్రోల్స్ ఉంటాయి, వీటిని స్క్రోల్స్ అంటారు. తర్వాత దీన్నే డ్రాయింగ్ ఏరియా అంటారు. ఈ డ్రాయింగ్ ఏరియా లాస్ట్లో ఉన్నదాన్ని స్టేటస్ బార్ అంటారు. మన డాక్యుమెంట్ యొక్క స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్ యొక్క జూమ్ కూడా ఇక్కడ ఉంటుంది. మినిమం 100 యాక్చువల్ సైజు, ఆ 100ని మనం తగ్గించుకోవచ్చు, తర్వాత జూమ్ అనేది పెంచుకోవచ్చు కూడా. ఈ విధంగా ఒకసారి ఇక్కడ జూమ్ని అబ్జర్వ్ చేస్తే 12.5 నుండి స్టార్ట్ అయ్యి 800 వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ కలర్స్లో వస్తే ఫస్ట్ కలర్ 1ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు, బ్లాక్ కలర్ని. తర్వాత వైట్ కలర్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. అంటే మనం ఏదైనా డ్రాయింగ్ చేస్తే అది వచ్చే కలర్ అనేది ఫోర్గ్రౌండ్, బ్యాక్ సైడ్ పేపర్ కలర్ అనేది దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అని అంటాం. ఒకసారి రిపీట్ చేద్దామా? చూడండి, ఫస్ట్ టైటిల్ బార్, రెండోది మెనూ బార్, తర్వాత ఆఫీస్ బటన్ ఉంటుంది, తర్వాత ఏమో ట్యాబ్స్ ఉంటాయి, హోమ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్ అని. తర్వాత మనకి హోమ్ ట్యాబ్ ఒకటి కనిపిస్తుంది, అలాగే వ్యూ ట్యాబ్ కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఉండేదాన్ని రిబ్బన్ అంటారు. తర్వాత రిబ్బన్లో ప్రతి పార్ట్ని గ్రూప్ అంటాం. ఆ గ్రూప్ లోపల ఉన్న వాటిని ఆప్షన్స్ అంటాం. ఆ తర్వాత 2 రోలర్స్ ఉంటాయి, టాప్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి. అలాగే డ్రాయింగ్ ఏరియా ఉంటుంది, తర్వాత స్క్రోల్స్ కూడా ఉంటాయి. అలాగే స్టేటస్ బార్ ఉంటుంది, తర్వాత జూమ్ కూడా ఉంటుంది. జూమ్ అయితే 12.5 నుండి 800 వరకు ఉంటుంది. కలర్స్లో దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు, రెండోదాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. ఇక్కడ మనం పెయింట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. పెయింట్ అనేది డ్రాయింగ్ ఇమేజెస్ అని, అంటే ఏవైనా చిన్న చిన్న ఇమేజెస్ డ్రా చేయడానికి మౌజ్ అనేది మూవ్ చేయడం బాగా రావడం కోసం మనం పెయింట్ నేర్చుకోవాలి. అంటే ఇటువంటి డ్రాయింగ్స్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసి ఇలా మనం డ్రాయింగ్ చేయొచ్చు. ఈ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మన దృష్టి అంతా కూడా పెయింట్ డ్రాయింగ్ ఎలా చేయాలని ఆ ఇమేజ్ మీద ఉంటుంది. మనకు తెలియకుండానే మౌజ్ మూవ్ చేస్తాం, ఆటోమేటిక్గా మనకు మౌజ్ మూవ్ చేయడం బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి కొన్ని లైన్స్ ఉంటాయి. లైన్స్ తీసుకుంటే ఆ లైన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఈ లైన్స్ స్ట్రైట్గా రావాలంటే కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. తర్వాత ఇక్కడ బ్రష్లు ఉంటాయి, ఒక్కొక్క బ్రష్ ఒక్కొక్క టైప్ అనమాట. వాటితో మనం డ్రాయింగ్ చేయడం వలన మనకు ఆ బ్రష్ రకరకాల మోడల్స్ వస్తాయి. మన ఇంట్రెస్ట్ అంతా ఇమేజ్ మీద పెడతాం, ఆటోమేటిక్గానే మనకి మౌజ్ మూవ్ చేయడం అనేది బాగా వస్తుంది. తర్వాత షేప్స్ కూడా ఉంటాయి. వీటిని కొన్ని
షేప్స్ అనేది మనం డ్రా చేయాలంటే ఏ షేప్ డ్రా చేయాలన్నా మీరు ఎల్ షేప్లో దాన్ని డ్రా చేయండి, ఆటోమేటిక్గా మనకి షేప్ డ్రా చేయడం వచ్చేస్తుంది. లేదా బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఉంటుంది కదా, ఆ విధంగానే షేప్ డ్రా చేయొచ్చు. ఇవి మీకు క్లాస్లో నేను చెప్తాను, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఒక్కొక్క ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఇక్కడ మనకి పెన్సిల్ ఉంటుంది, తర్వాత ఎరేజర్ ఉంది, బ్రషెస్ ఉన్నాయి, తర్వాత షేప్స్ ఉన్నాయి, అలాగే లైన్స్ కూడా ఉన్నాయి. వీటి సైజ్ అనేది మనం ఎప్పుడైనా పెంచాలి అంటే కీబోర్డ్లో కంట్రోల్ అనే ఆప్షన్ పట్టుకొని కీ పట్టుకొని ప్లస్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న ప్లస్ అంటే న్యూమరికల్ కీస్లో ఉన్న ప్లస్. ఇక్కడ మనకి సింబల్ కీస్లో ఉన్న ప్లస్ అనేది ప్రెస్ చేయకూడదు. న్యూమరికల్ కీస్ వైపు ఉన్న ప్లస్ ప్రెస్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే సైజ్ డిక్రీజ్ చేయడానికి కంట్రోల్ మైనస్ చేయాలి. ఈ విధంగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం నేమ్స్ రాయాలంటే ఇక్కడ ఏ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఏ అనే ఆప్షన్ తీసుకొని నేమ్స్ కూడా రాసుకోవచ్చు. రకరకాల మోడల్స్ ఉంటాయి, సైజ్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్ బాక్స్లో అయితే మాత్రం మనం గమనిస్తే 20 కలర్ బాక్స్లు ఇస్తాడు, కలర్స్ ఇస్తాడు, ఒక 10 ఎంటీ బాక్స్లు ఇస్తాడు. ఎందుకంటే మనం కలర్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన లైట్ కలర్స్, డార్క్ కలర్స్ మిక్స్ చేసుకొని ఈ 10 బాక్సులు కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ పెయింట్కి మరొక పేరు ఉంటుంది, అంటే దాన్ని సెకండరీ నేమ్ అనొచ్చు లేదా ఎక్స్టెన్షన్ నేమ్ అనొచ్చు. దాన్ని .bmp అని చెప్తాం. అంటే పెయింట్, ఎంఎస్ పెయింట్ అన్నా .bmp అన్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే .bmp అని ఎవరైనా అడిగితే అది పెయింట్ యొక్క మరొక పేరు, అంటే పెయింట్ యొక్క కేటగిరీ. ఎవరైనా .bmp ఓపెన్ చేయండి అని అంటే .bmp తెలియదు అనకూడదు. .bmp అన్న పెయింట్ అన్న ఒకటే. డిఫాల్ట్ నేమ్ అనేది ఇంకోటి ఉంటుంది, అన్టైటిల్డ్ అని. పెయింట్ మనం ఓపెన్ చేస్తే ఆ పెయింట్కి పైన అన్టైటిల్డ్ అని ఉంటుంది. ఈ అన్టైటిల్డ్ అనే ఈ పెయింట్ని, ఈ అన్టైటిల్డ్ అనే నేము ఎంతవరకు ఉంటుందంటే ఫైల్ మనం సేవ్ చేయనంత వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫైల్ సేవ్ చేస్తామో అప్పుడు ఈ అన్టైటిల్డ్ అనే ప్లేస్లో మనం సేవ్ చేసిన పేరు అనేది వస్తుంది. అందుకే దాన్ని డిఫాల్ట్ నేమ్ అంటాం, కొంతవరకు మాత్రమే ఉండే పేరు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కంపల్సరీగా, ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఏ ఫైల్నైనా ఒక ఎక్స్టెన్షన్ నేమ్తోనే సేవ్ చేయడానికి అవుతుంది. కానీ ఇక్కడ పెయింట్ అనేది మాత్రం చాలా ఎక్స్టెన్షన్ నేమ్స్తో సేవ్ చేయొచ్చు. .bmp అని, .jpeg అని, గిఫ్ అని, టిఫ్ అని, png అని, ఇలా రకరకాల ఎక్స్టెన్షన్ నేమ్స్లో సేవ్ చేసుకోవచ్చు. మనం ఎక్స్టెన్షన్ నేమ్స్లో సేవ్ చేయడానికి వీటన్నిటికీ ఏంటి తేడా అంటే కొన్నిసార్లు మనం ఫైల్ ఎడిట్ చేయాలనుకుంటే, ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ ఎడిట్ చేయాలనుకుంటే ఈ .bmp అనే దాంట్లో సేవ్ చేస్తే మరలా క్లారిటీగా మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. అదే ఒకవేళ జేపీఈజీలో ఉందనుకోండి, కలర్స్ అనేవి మళ్ళీ ఫిల్ చేసేటప్పుడు ఆ కొత్తగా ఫిల్ చేసిన కలర్స్ అనేవి కరెక్ట్గా రావు, బ్లర్ అవుతాయి, కొన్నిసార్లు పీసులుగా డివైడ్ అయిపోతాయి కలర్స్. ఇవన్నీ కూడా నేను క్లాస్లో చెప్తాను మీకు, తర్వాత వాటి కోసం తెలుసుకుందాం. ఇప్పుడు విండోస్ 10 లేటెస్ట్ వెర్షన్స్ విండోస్ 10, 11 అంటే ల్యాప్టాప్స్లో మనం తీసుకుంటున్న ఓఎస్ ఏమైనా యూజ్ చేస్తే మనకి పెయింట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న మోడల్లో రాదు. 3D పెయింట్ అని కొత్తగా వస్తుంది. ఆ 3D పెయింట్ ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్ అవే ఉంటాయి కానీ వచ్చే మోడల్ మారుతుంది, విండో యొక్క మోడల్ మారుతుంది. మనకి పాత వెర్షన్లో ఉన్న పెయింట్ అనేది వస్తే అప్పుడు ఇది ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే అక్కడున్న ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి, అక్కడున్న కలర్స్ ఎక్కడ ఉంటాయి, టోటల్గా అవే ఉంటాయి. కానీ మనకి ఈ యొక్క విండో యొక్క డిజైన్ మారడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఆల్రెడీ పాత పెయింట్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెయింట్ యొక్క ఇంట్రడక్షన్ అర్థమైంది అనుకుంటాను. దానికోసం వివరంగా మనం ప్రతి ఆప్షన్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.